ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ను కలిశారు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు జగన్. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలంటూ వంశీకి సూచించారు. ఆయన నిన్ను ఇబ్బంది పెట్టిన వారు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వదిలిపెట్టనంటూ వంశీకి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది జగన్. అధికారంలోకి వచ్చాక వారి తర్వాత అందరి లెక్కలు తేలుద్దాం, అధికారంలోకి వచ్చాక వాళ్ళందరి లెక్కలు తేలిద్దామంటూ కూడా జగన్ చెప్పినట్టుగా తెలుస్తోంది. 140 రోజులు అంటే సుమారుగా 5 నెలల పాటు ఆయన జైల్లో ఉండి బెయిల్పై నిన్న విడుదలయ్యారు వల్లభనేని వంశీ. కష్టకాలంలో అండగా నిలిచారంటూ జగన్కు వంశీ కృతజ్ఞతలు తెలిపినట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఆ భేటీ చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే దాదాపు 5 నెలల తర్వాత కలిసారు. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఆప్యాయంగా పలకరించుకొని మాట్లాడుకున్న సందర్భం. ఈ నేపథ్యంలోనే తన భార్యతో కలిసి అటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ను కలవడానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య కూడా ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ జరిగింది. మీరేం అధైర్యపడద్దు, ఇవన్నీ తాత్కాలికమే, మనల్ని ఎవరూ ఏం చేయలేరు, ఆ తర్వాత వచ్చేది మళ్ళీ మనమే, వచ్చిన తర్వాత అందరి లెక్కలు తేలిద్దామంటూ కూడా ఆయన భరోసా ఇచ్చినట్టుగా మీరు చూడొచ్చు. ఆయనకి వెన్నుతట్టి ప్రోత్సహించిన సందర్భం వెంటనే ఆయన కృతజ్ఞతలు కూడా తెలిపారు.